హలో హాయ్, నేను మీ లైశ్రీ. ఈరోజు బల్లారి సైకిల్ కోవా చాలా టేస్టీ రెసిపీ. చూసారు కదా, బళ్ళారిలో ఫేమస్గా అమ్మబడే ఈ కోవాని తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్లో 300 ml పాలను, ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేద్దాం. బాగా మరిగిన తర్వాత మనం పాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుని లమ్స్ లేకుండా చకచకమంటూ మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే లమ్స్ ఫామ్ అయిపోతాయి. చూసారా, ఆల్రెడీ థిక్నింగ్ స్టార్ట్ అయిపోయింది, క్రీమీ టెక్స్చర్ వస్తూ ఉంది మన పాలకి. ఇప్పుడు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మీకు కనుక ఇలా మరకలు పడుతున్నట్టయితే మీరు ముందుగానే పాలు వేసేక ముందుగానే ఘీతో ప్యాన్ని గ్రీస్ చేసినట్టయితే ఇలా సైడ్స్కి మరకలు పడకుండా ఉంటాయండి. చూసారా, పాలు ఎంత చక్కగా ఉడుకుతున్నాయో, కమ్మటి స్మెల్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు మనం కర్డ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేయాలి. కర్డ్ మన కోవాకి క్రీమీ టెక్స్చర్, పుల్లదనం అండ్ పాలు విరగడానికి సహాయపడుతుంది. 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసినట్టయితే చాలా క్రీమీ టెక్స్చర్తో రెండు మిక్స్ అయ్యి చాలా బాగుంటుందండి. గరిటె తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు కలిపినట్టయితే పాలన్నీ కూడా విరిగిపోయి చాలా క్రీమీ రబ్డీ కోవా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మరొక పాత్రలో 1 కప్ షుగర్ యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసేసి క్యారమలైజ్ చేయాలండి. షుగర్ని గరిటె తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా, షుగర్ మొత్తం క్యారమలైజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న కోవాని మొత్తం ఇందులో వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి చకచకమంటూ ఫాస్ట్గా మిక్స్ చేయాలి కోవాని. ఇలా మిక్స్ చేసినట్టయితే మొత్తం క్యారమలైజ్డ్ అయిన షుగర్ అండ్ కోవా చక్కగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు అద్భుతమైన రెసిపీ. ఎన్నో ఏళ్ల నుంచి తింటున్నామండి, చిన్నప్పటి నుంచి. దిస్ రెసిపీ ఈస్ డెడికేటెడ్ టు బళ్ళారి. మా బళ్ళారిలో చాలా ఫేమస్ అండి. అసలు ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ బళ్ళారియన్. రియలీ చాలా చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం, కానీ ఆ టేస్ట్ మాత్రం మారలేదు. ఆయన కోవాని మాత్రం నేను బీట్ చేయలేను, కానీ అట్లీస్ట్ ట్రై చేశాను. ఆ కోవాని చిన్నప్పటి నుంచి తింటున్న ఆ కోవాని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి.